ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనములాయెను. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యము. యేసుక్రీస్తు మన కొరకు దేవుని ద్వారా పరిశుద్ధపరచబడెను అని దేవుడు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నారు. ఆఖరిలో జరిగే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి. లోక పాపాలను తీర్చుటకు ఒక గొర్రె పిల్లగా దేవుడు యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వాక్యము. దేవుడు మన కొరకు పాపమే ఎరుగని ఆయనను పాపముగా చేసెను. 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యము. కనుకనే ఆయన తన జీవితమును పరిశుద్ధముగా జీవించి తనను హేళన చేయు వారికి ఒక సవాలుగా, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యంలో పలికారు. అలాగుననే మనము కూడా మన జీవితములను అనుదినము ఆయన మార్గములలో పరిశుద్ధముగా జీవించుటకు అర్పించుకుందాము. తన సంఘములోని యువత కొరకు ఒక బోధకునికి చాలా గొప్ప భారము కలిగెను. వారిని కలుసుకొనుటకు ముందు తనను తాను దేవుని ఎడల ఎంతో తగ్గించుకొని ఎడతెగక ప్రార్థించేవారు. వారు దేవుని కొరకు తమ జీవితములను అర్పించి మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవించాలని ప్రార్థించాడు. ఆ తరువాత వారి కొరకు ఒక కూడికను సిద్ధపరిచి వారిని దేవుని వాక్యంలో శుద్ధీకరించుటకు ఎంతో ప్రయాసపడ్డారు ఆ పాస్టర్ గారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వాక్య ప్రకారం వారిని వారి పాపముల నుండి విడిపించి ఒక క్రొత్త జీవితమును మొదలు పెట్టించెను. ఆ బోధకుని ప్రయాసము వృధా కాకుండానట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తనలో పరిశుద్ధపరిచి వారు క్రొత్త ప్రవర్తనను, సంతోష జ్ఞానములను మరియు కొత్త కార్యములలో వెలుగొందు భాగ్యమును అనుగ్రహించెను. మరియు వారు వారి బోధకునికి సంఘ విషయములలో, సంఘ కార్యములలో సహాయం కొరకు వచ్చే వారికి సహకరించుటకు ఎంతో తోడ్పడిరి. అప్పుడు ప్రభువు వారందరినీ ఆయన యొక్క పరిశుద్ధాత్మతో నింపి ఆయన కృపావరములను అనుగ్రహించి ఆయన యొక్క సంఘమును అభివృద్ధి పరిచెను. అవును ప్రియురాలన, క్రీస్తులో పరిపూర్ణమైన జీవితము మనలను ఒక పూజ్యమైన జీవితము, అందులోని ఆనందమును, దైవికతను పొందుటకు తోడ్పడును. కనుక మన జీవితాలను దేవునికి ఈ దినమే అర్పించెదము. అప్పుడు మనము క్రీస్తులో పరిశుద్ధముగా జీవించుటకు, తద్వారా ఆ దేవుని మహిమపరచుటకు దేవుడే మనకు సహాయము చేయును. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రభువా, మీ కొరకు లేచి వెలుగొందుటకు కావలసిన దైవిక జీవితమును నాకు అనుగ్రహింపుము. మరియు మనోహరమైన పరిశుద్ధమైన నీతియు మరియు పూర్ణ విముక్తితో కూడిన జీవితమును, నీలో ఏకమైన జీవితమును నాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.